మహాదేవుడును మన రక్షకుడు నిరంతర స్తోత్రార్హుడు పూజనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా దేవుని వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడాలని ఒక తీవ్రమైన ఆసక్తిని మనందరం కలిగి ఉన్నాం. తప్పేమి కాదు. అయితే దేవుని వాగ్దానములు మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, దేవుని చిత్తమును నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాం. అనగా మన దైనందిన జీవితంలో అనేక కార్యక్రమాలు మనము చేయబోతూ ఉన్నాం. అలాంటప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే రీతిలో లేదా దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకుంటూ మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. మనం ఏది చేసినా దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. రెండవది ఏంటంటే, ఓపికతోటి కనిపెట్టుకొని ఉండాలి. మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రిగా పేరుగాంచిన అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాల వాడు, కానీ 100 సంవత్సరాల వరకు సంతానం లేదు. అనగా 25 సంవత్సరాలు ఓపికతో కనిపెట్టి నిరీక్షణ విశ్వాసం కలిగి ఉన్నాడు గనుక సంతానమును అనగా దేవుని వాగ్దానమును స్వతంత్రించుకోగలిగినాడు. మనకు కూడా దేవుని వాగ్దానం ఏదైతే ఉందో మన జీవితంలో జరగాల్సి ఉందో దాని కొరకు మనము విపరీతమైన సహనము కలిగి ప్రార్థనాపూర్వకంగా మనం ఎదురు చూసినప్పుడు తప్పకుండా మన జీవితంలో మనం ఎదురు చూసే కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అలా ఎదురు చూడడానికి, విశ్వాసంతో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. అందరికీ వందనాలు.